మీడియాలో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతుందని, ఈ అంశంపై తాను వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని వివరిస్తూ గాయని కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కూతురితో గొడవ, భర్తతో విభేదాల వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం సాగుతుంది. అయితే అధిక మోతాదులో నిద్ర మాత్రలను తీసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కల్పన కుటుంబం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. తమ కుటుంబంపై జరుగుతున్న తప్పు ప్రచారంపై వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తపై తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని ఆమె అందులో కోరారు. ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టలేదని, అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. తన కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తుందని, తన భర్త సహకారం వల్లే ఎన్నో చేయగలుగుతున్నానని ఆమె తెలిపారు. తనకు వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర సరిగ్గా పట్టడం లేదని తెలిపారు. అందుకోసం చికిత్స తీసుకుంటున్నానని, వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లోని టాబ్లెట్లను అధిక మోతాదులో తీసుకున్నానని తెలిపారు. అందువల్లే స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు. తన భర్త సరైన సమయంలో స్పందించారని, అలాగే తమ కాలనీ వాసులు పోలీసుల సహకారంతో ఇప్పుడు కోలుకుంటున్నానని పేర్కొన్నారు. త్వరలో పాటలతో మళ్లీ అందరినీ అలరిస్తానని తెలిపారు. తన జీవితంలో తనకు తన భర్త అతిపెద్ద బహుమతి అని, ఆయన సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నానని తెలిపారు. కాబట్టి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి చాలా మంది వాకబు చేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలని ఆమె వీడియోలో పేర్కొన్నారు. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్ లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years ఓల్డ్. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను.